ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవనం అంశంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్లు, హెల్త్ సెక్రటరీ, ఉస్మానియా సూపరింటెండెంట్ పాల్గొన్నారు. కొత్త భవన నిర్మాణంపై కోర్టులో కేసు ఉందన్నారు అధికారులు. దీంతో కేసు కొలికి రాగానే నూతన భవనంపై నిర్ణయం తీసుకుంటామన్నారు దామోదర రాజనరసింహ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కన్వెన్షన్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. నగరంలో బిల్డింగ్ల పర్మిషన్ కోసం కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును ప్రస్తావించారు శివబాలకృష్ణ. ఆయన ద్వారా తమకు కావాల్సిన ఆ బిల్డింగ్లకు అనుమతులు జారీ చేయించుకున్నారు అరవింద్ కుమార్. ఆయన ఒత్తిడితోనే నార్సింగ్లోని ఓ కంపెనీకి చెందిన వివాదాస్పద 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపారు. ఓ ప్రాజెక్టు అనుమతికి అరవింద్ కుమార్ 10 కోట్లు డిమాండ్ చేయగా అడ్వాన్స్గా ₹1 కోటి చెల్లించినట్లు తెలుస్తుంది. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం ₹1 కోటి డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇందుకు సహకరించినందుకు బహుమతిగా బాలకృష్ణకు ఒక ప్లాట్ను అరవింద్ బహుమానంగా ఇచ్చినట్లు కన్ఫెషన్ రిపోర్టులు చెప్పారు పోలీసులు. బాలకృష్ణ దగ్గర సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఆస్తుల పేపర్లు దొరికినట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఏసీబీకి ఇచ్చిన 8 రోజుల కస్టడీ ముగిసిందని బెయిల్ ఇవ్వాలని కోరారు ఆయన తరపు న్యాయవాది. అయితే బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు ఏసీబీ తరపు అడ్వకేట్. 2 పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా సిటీలో గంజాయి దందా ఆగడం లేదు. సరికొత్త మార్గాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేస్తున్నారు కేటుగాలు. కారు సిఎన్జి గ్యాస్ సిలిండర్లలో గంజాయిని వేరే రాష్ట్రానికి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఎన్ని గ్యాంగులు పట్టుబడుతున్నా, ఎన్ని నెట్వర్క్లు ఛేదిస్తున్నా సిటీలో గంజాయి రవాణాకు బ్రేక్ పడడం లేదు. రోజుకో ముఠ కొత్త మార్గాల్లో గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. పోలీసులు తనిఖీలు ఎక్కువగా చేస్తుండటంతో ఓ ముఠ వెరైటీ ప్లాన్ చేసింది. ఎవరికి అనుమానం రాకుండా సిఎన్జి గ్యాస్ సిలిండర్లో గంజాయి తరలించడానికి ప్రయత్నించింది. పైకి సిఎన్జి గ్యాస్తో నడిచే కారులా కలరింగ్ ఇస్తూ డిక్కీలో సిఎన్జి సిలిండర్ను పెట్టారు కేటుగాళ్లు. పోలీసులు పట్టుకున్న సిలిండరే కదా అని చూసి వదిలేస్తారని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. మేడ్చల్ ఎస్ఓజీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు గంజాయి బ్యాచ్. సిఎన్జి సిలిండర్లో 40 కిలోల గంజాయిని పొట్లాలుగా మార్చి పెట్టారు. కారు వెనుక సీటు కింద మరో 25 కిలోల గంజాయి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆగ్రా తరలించేందుకు ప్రయత్నించారు కేటుగాలు. పట్టుబడ్డ గంజాయి విలువ 19,50,000గా ఉంటుందన్నారు మేడ్చల్ డీసీపీ నిఖితా పంత్. ఓఆర్ఆర్లో 2 వెహికల్స్ ఆంధ్ర నుంచి ఆగ్రాకు 65 kg గాంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. 2వ వెహికల్ స్విఫ్ట్ డిజైర్లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లో, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లో, బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. ఆ సిలిండర్ లోపల కూడా దాచారు. నిందితులు ఉత్తరప్రదేశ్కి చెందిన అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వంత్, ఆకాష్ సోలంకిలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరవింద్ చౌదరి ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించాడన్నారు డీసీపీ నిఖితా పంత్. జైలులో పరిచయమైన వ్యక్తుల ద్వారా గంజాయి వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. నిందితుల నుంచి 2 కార్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మొత్తం ఈ కేసులో 65 kg గాంజా, 2 వెహికల్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము. ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి, ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది. మొత్తం ఆపరేషన్ ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ పోలీస్ మరియు ఎస్ఓటీ వల్ల ఎగ్జిక్యూట్ చేశారు.
ఏపీలో ఎవరు ఈ గ్యాంగ్కు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, హైదరాబాద్లో పట్టుబడ్డ ఇతర గ్యాంగులతో లింకులు ఉన్నాయా అనే యాంగిల్లో విచారిస్తున్నామన్నారు డీసీపీ. హైదరాబాద్ యూసఫ్గూడలో ఈ నెల 7న జరిగిన రియల్టర్ సింగొట్టం రాము హత్య కేసు ఛేదించారు పోలీసులు. 11 మంది కత్తులతో హత్య చేశారన్నారు జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్. 6 నిందితులను జీడిమెట్టలో అరెస్టు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు ఏసీపీ. జువా గేమ్ ద్వారా పరిచయమైన మణికంఠను ప్రధాన నిందితుడిగా గుర్తించామని చెప్పారు. ఈ హత్యలో హిమాంబి, నజీమా అనే మహిళల పాత్ర ఉందని వివరించారు. పక్కా ప్లాన్ ప్రకారం రామును నిందితులు హత్య చేశారన్నారు ఏసీపీ హరిప్రసాద్. 7వ తారీఖు రాత్రి అందాజా 7 గంటల ప్రాంతం 11 గంటల ప్రాంతంలో మన ఎల్ఎన్ నగర్ అంటే యూసుఫ్గూడ దగ్గర ఉన్నటువంటి ఇమాంబి నసీమా వాళ్ళ హౌస్ ఉంటుంది, G+4 హౌస్. ఆ హౌస్లో టెర్రస్ మీద ఉన్నటువంటి పెంట్ హౌస్లో పుట్టారాము అనే వ్యక్తిని దాదాపు 11 మంది కత్తులు ధరించి మారణాయుధాలు ధరించి వచ్చి అతన్ని పొడిచి చంపడం జరిగింది. ఆ చంపిన దాంట్లో మన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు అనంతరం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మా ఇన్స్పెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఫిలిం నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, వీరిద్దరు కూడా వాళ్ళ టీమ్స్ తీసుకొని ఆ మర్డర్ జరిగిన కాడి నుంచి వాళ్ళు తిరగడం జరిగింది వీళ్ళ అక్యూడ్ కోసం. ఈరోజు మార్నింగ్ ఉదయం అందాజా 7 గంటల ప్రాంతంలో మనకి జీడిమెట్ట దగ్గర రామరెడ్డి నగర్ అని ఉంటుంది, షాపూర్. ఆ ప్రాంతంలో ఈ మర్డర్ చేసినటువంటి 11 మందిలో ఒక 6 మంది అక్కడ ఉన్నారని తెలిసింది. పోయి ఆడ పడుతుంది. అది యాక్చువల్గా మర్డర్ చేయడానికి వాళ్ళ ముందు వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఉన్నది. మణికంఠ అనే అక్యూడ్ మెయిన్ ఇందులో, మణికంఠ, అదేవిధంగా వినోద్, అదేవిధంగా ఈ మనకు దొరికిన 6 వ్యక్తులు మణికంఠ, వినోద్, కైజర్, శివ, అదేవిధంగా తున్నా కుమార్, నిఖిల్. ఈ 6 మంది అక్కడ మనకు ఉన్నారని ఖచ్చితమైన సమాచారం అక్కడ మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఈరోజు వాళ్ళు వాడినటువంటి ఒక మారణాయుధం ఒక 3 మొత్తం 5 నైఫ్స్ అంటే 2 చాకులు 2 సిక్కిల్స్ అంటారు పొడవులు లాంటి మన వాళ్ళ దగ్గర. అదేవిధంగా వాహనంతో సహా కారు, యాక్సిడెంట్ కారు, బ్లాక్ కలర్ కారు, దాన్ని మనం ఇంట్లో సీజ్ చేసుకొని వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా కోర్టులో. జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అధికారులపై వేటు ప్రారంభమైంది. రిటైర్డ్ అయినప్పటికీ ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్న వారి డీటెయిల్స్ ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 46 మందితో కూడిన లిస్టును ప్రభుత్వానికి పంపారు అధికారులు. ఇప్పటికే హౌసింగ్ ఓఎస్డీగా సురేష్ జైన్ రిజైన్ చేశారు. ఫైనాన్స్ విభాగం ఓఎస్డీగా కొనసాగుతున్న కెన్నడీ మరో 2 రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో మిగతా వారిపై కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు బల్దీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ తమను పట్టించుకోవడం లేదని రగిలిపోతున్న వారు కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నారు. దాదాపు 18 మంది కార్పొరేటర్లు త్వరలో పార్టీకి గుడ్ బై చెబుతారని తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుతోంది. దీంతో చాలా మంది నేతలు పార్టీ మారాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అనుచరుడు 2016 నుంచి 2020 మధ్య డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బాబా ఫసీయుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో ప్రాణహాని ఉందని ఆరోపించారు. బాబా ఫసీయుద్దీన్ బాటలో మరికొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారు. దాదాపు 18 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. షేరలింగంపల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్ల నుంచి కొంతమంది కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై చెబుతారని సమాచారం. డిప్యూటీ మేయర్ శ్రీలత పార్టీ వీడుతారని తెలుస్తోంది. ఆమె కొంతకాలంగా కేటీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఇంటికి వచ్చి కలవమని చెప్పి 3 గంటలు ఎదురు చూశాక తనకు టైం లేదని కేటీఆర్ తిప్పి పంపేశాడని ఆమె గుర్రుగా ఉన్నారు. చాలా మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీలో తమకు సరైన గౌరవం లేదని భావిస్తున్నారు. కాంగ్రెస్ లో కింది స్థాయి కార్యకర్త కూడా సీఎంను కలిసే ఛాన్స్ ఉందని, కానీ తమ పార్టీలో ఎమ్మెల్యేలను కలవడానికి కూడా కుదరట్లేదని అనుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ లో చేరాలని చాలా మంది కార్పొరేటర్లు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 15న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆలోపే కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరుతారని టాక్ నడుస్తోంది.
పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్కి యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన్ కుమార్. పల్లవి గ్రూప్ 30 ఏళ్లుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తుందని చెప్పారు. తమ సంస్థలోని ఇంజనీరింగ్ కాలేజ్కి యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు నవీన్ కుమార్. ఉన్నారు. ఆయన లీడర్షిప్లో మాకు ఆల్రెడీ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్, పల్లవి మోడల్ స్కూల్, ఈ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఈ కాలేజ్ 2009లో ఎస్టాబ్లిష్ అయింది. కానీ మా మేకి ఏ గ్రేడ్ వచ్చినటువంటి శుభ సందర్భంలో ఇక్కడే మేము మీతో మీడియా మిత్రులతో పంచుకోవడం జరిగింది. మేనేజ్మెంట్స్ కానీ అటు ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కానీ అకాడమిక్స్లో యూనివర్సిటీ కానీ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ప్రొఫెసర్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ కానీ ప్రతి సబ్జెక్ట్ వైజ్ రివ్యూ మీటింగ్ జరుగుతాయి. ఎంప్లాయ్మెంట్కు ఎక్కువైతే ఆపర్చునిటీస్ ఉన్న టెక్నాలజీస్లో ఉంటే కనుక అటువంటి టెక్నాలజీ దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల పిల్లలకు వెంటనే గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే వాళ్ళకు ఉద్యోగం వచ్చే స్కోప్ చాలా పెరిగిపోతుంది. ఎగ్జామినేషన్స్ని కూడా మేము క్లోజ్గా మానిటర్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అటానమస్ స్టేటస్లో. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సిఆర్ ఫౌండేషన్ వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. హైదరాబాద్ కొండాపూర్లో సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వం తరపున ఫౌండేషన్ మహిళా సంక్షేమ సంఘానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. సమాన పనికి సమాన వేతనం రావాలి, కష్టానికి తగ్గ ఫలితం రావాలి అనేటువంటి హక్కుల కోసం పోరాటం చేసిందే కమ్యూనిస్టు పార్టీలు. ఇప్పుడు కూడా మనం చూస్తే చాలా పేదవాళ్ళం ఇక్కడెక్కడో పక్కన ఉంటాము, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, కానీ పేదవాళ్ళకు కొంచెం కూడా వాళ్ళకి సహాయం చేసే గుణం మాత్రం ఉండదు. బిల్డింగ్ పెద్దగా ఉంటుంది కానీ ఉన్న దాంట్లో కొంచెం అన్న అవతల వాళ్ళకి సహాయం చేసే గుణం మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఆనాడు పోరాటం చేసినటువంటి నేతలు ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా బలోపేతం చేసి మహిళలు ఎప్పుడైతే స్వయం నిర్ణయాధికారం ఉంటుందో, వాళ్ళ చేతిలో 4 డబ్బులు ఉంటాయో, వాళ్ళు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు, ఇతరుల మీద ఆధారపడరు అనేటువంటి లక్ష్యంతో ఆ రకంగా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం కోసం సిఆర్ ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు. ప్రశ్నించండి, మేము గన్నులు పట్టినాము, పెన్నులు పట్టినాము, సుత్త కొడవలు పట్టినాము, బరిసెలు పట్టినాము, బాణాలు పట్టినాము, పోరాటం చేసినాము. ఆ పోరాటాల ఫలితంగానే మరి ఎంతో కొంత ఈనాడు ఉన్నటువంటి ఇట్లాంటి ప్రశ్నించే ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అవి రకరకాల రూపంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలకో కొంతమందికో పోకుండా ఉండాలి అంటే, మరి సంపద అంతా అందరికీ చెందాలంటే ఖచ్చితంగా మనలాంటి గొంతులు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించాలి. అయోధ్య రామాయణను దర్శించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేసిందన్నారు బీజేపీ నాయకులు. ఆస్థా స్పెషల్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన భక్తులకు జెండా ఊపి సెండ్ ఆఫ్ ఇచ్చారు. రామ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు బీజేపీ నాయకులు. పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ. మరి దేశ ఆర్థిక సంక్షోభం నుంచి దేశంలో ఆర్థికమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పివి నరసింహారావు గారికి ఈరోజు భరతరత్న రావడం అనేది చాలా సంతోషమైన విషయం. దీనిపైన గతంలో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రధానమంత్రికి అనేక సార్లు మేము అడగడం జరిగింది. వారి మనవడు మా పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు మేము కూడా చాలాసార్లు కలిసి పివి నరసింహారావు గారికి సరైన స్థానం, సరైన ఒక నివాళులు వారికి భరతరత్న ఇస్తే అవుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు భరతరత్న ఇచ్చినందుకు నరేంద్ర మోదీ గారికి నేను మా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం. అందరూ కూడా 1344 మంది రామభక్తులు పెద్ద ఎత్తున ఈరోజు రైళ్లలో బయలుదేరుతున్నారు. ప్రతిరోజు కూడా ఒక రైలు బయలుదేరుతున్నది. ఈ రైళ్లలో రామభక్తులు వెళ్ళి జాగ్రత్తగా వస్తున్నారు. వారందరూ కూడా చాలా తక్కువ ధరలో, చాలా మినిమం ప్రైస్లో వెళ్ళి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా భోజన వసతి, అక్కడ కూడా వసతి ఏర్పాట్లు జరిగాయి. వారందరి తరఫున మా తరఫున మా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు, మా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఉన్నారు, మా జిల్లా రాష్ట్ర నాయకులు చాలామంది ఇక్కడ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాం.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వార్థ రాజకీయాల కోసమే అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుల సమీక్ష మండిపడింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు సమీక్ష కన్వీనర్ కరుణాకర్. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ను ఎత్తివేశారన్నారు. ఈ నెల 12న ధర్నా చౌక్లో కవిత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమకారులు.